విఘ్నధ్వాంత నివారణైకతరణిర్విఘ్నాటవీహ వ్యవాడ్ విఘ్నవ్యాళకులస్య మత్తగరుడో విఘ్నేభ పంచాననః విఘ్నోత్తుంగగిరిప్రభేదన పరిర్విఘ్నాబ్ధికుంభోద్భవో విఘ్నాఘౌఘన ప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతు మాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు గురువారం కనుక గురుగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 15/2/2024 గురువారం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం నంద తిథి అయిన షష్ఠి సాయంత్రం 4:22 వరకు ఉన్నది. పిమ్మట సప్తమి. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 3:22 వరకు ఉన్నది. పిమ్మట భరణీ నక్షత్రం. నేడు వర్జ్యం పగలు 11:29 నుండి 1 గంట వరకు, పిమ్మట రాత్రి 12:28 నుండి 2 గంటల వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 10:16 నుండి 11:01 వరకు, మరలా మధ్యాహ్నం 2:48 నుండి 3:35 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 6:28 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:53. నేడు గురువారం కనుక దక్షిణ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయట అనుకూలం కాదు, మరియు పశ్చిమ దిశగా చేసే ప్రయాణాలు కార్యసిద్ధిని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే పగలు 9:30 నుండి 10 గంటల వరకు, మరలా సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు మంచిది. ఉదహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన, ముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించట మంచిది కాదు. నేడు ఈ మాసం మాఘమాసం కనుక శుభాశుభ కార్యక్రమాలకు శుభముహూర్తములు కలవు. ప్రేక్షకులు గమనించగలరు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.